ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, మరొక పర్యాయము ఈ ప్రాంతంలోనికి చేరి మీ పిల్లలందరితో కలిసి మా అందరి ఆత్మలను రక్షించుటకు శక్తిగల జీవము గల మీ మాటలు మేము ఆలోచించుటకు మాకు అనుగ్రహించిన ఇంత మంచి తరుణం కొరకు మా అందరి హృదయపూర్వక కృతజ్ఞతలు మీ పాద సన్నిధిలో చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 3 రోజుల సభలలో మీ మొదటి దినాన ఈ మహిమార్థమై కార్యక్రమాన్ని నడిపించమని, విత్తబడువో ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయాలలో భద్రపరచబడి వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రతి మాట ఫలించినట్లుగా సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి అత్యంత పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఒక ఏడాది తర్వాత మరొకసారి ఈ ప్రాంతంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకొని ఈ 3 రోజుల పాటు మీతో గడుపుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇంత మంచి కృపను బట్టి నేను ఆనందిస్తూ ప్రేమతో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి గత ఏడాది ఇదే తేదీలలో మీ ముందుకు వచ్చినప్పుడు దిశ తెలియని మానవ దశ అనే అంశాన్ని మీతో పంచుకోవడం జరిగింది 3 దినాలు. అదే బైబిల్ని ఆధారం చేసుకుని మరొక అద్భుతమైనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి అంశాన్ని ఈ 3 రోజుల పాటు మీ ముందుంచుటకు నేను సిద్ధంగా ఉన్నాను. నేర్చుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. చాలా సందర్భాలలో క్రైస్తవ సభలు అనేసరికి చివరి దినాన గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది. మన వాళ్ళు చేసే పెద్ద తప్పు అదే. చివరి దినం వస్తే మీకు విషయం ఎలా అర్థమవుతుంది? చాలామందికి సినిమాలు చూసే అలవాటు ఉంటుంది. సినిమా మాత్రం మొదటి నుంచి చివరి వరకు చూడాలి. లాస్ట్లో కూర్చొని చూసి వెళ్ళిపోవడానికి ఎవరు ఇష్టపడరు. మొదటి మాట నుంచి చివరి ఎండింగ్ వరకు ప్రతిదాన్ని తిలకించడానికి మనిషి ఇష్టపడతాడు. లోక సంబంధమైన వాటిని ప్రారంభం నుండి చివరి వరకు నేర్చుకోవడానికి మనిషి ఇష్టపడుతున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. 10వ తరగతి పాస్ అవ్వాలంటే బడిలో చేరిన మొదటి సంవత్సరమే నేను 10వ తరగతి పరీక్షలు రాస్తానంటే కుదరదు. 1వ తరగతి నుంచి అన్నా కుదరదు. ఏ నర్సరీలోనూ జాయిన్ అవ్వాలి. నర్సరీ తర్వాత LKG, ఆ తర్వాత మరొక కేజీ పెరుగుతుంది, అది UKG. అలా నర్సరీ, LKG, UKG 3 కేజీలు అక్కడ తింటే తప్పితే మనం 1వ తరగతి చేరం. ఆ 3 ఈ 10 మొత్తం కలిపితే 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల పాటు మనము బడికి ప్రతిరోజు వెళితే తప్ప 10 పూర్తి చేయలేము. బడిలో మనకు అడ్మిషన్ డైరెక్ట్గా 10కి ఎవరు 10 పాస్ అవ్వడం అనేది, బడి చదువు పూర్తి చేయడం అన్నది చివరిది. ఆ చివరికి చేరాలంటే నువ్వు మొదటి మెట్టు నుంచి ఎక్కుతూ రావాలి.
ప్రతి విషయంలో ప్రారంభం నుండి చివరి వరకు అన్న సూత్రం మనకు తెలిసినప్పుడు దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఆ చివరి రోజున మాత్రం వచ్చి ఏం సాధిద్దాం అనుకుని వస్తారో తెలియదు, కానీ మొదటి రోజు లైట్గా తీసుకుంటారు, రెండో రోజు కుదిరితే వస్తారు, మూడో రోజు తప్పదు కదా అని వస్తారు. ఇది మన వైఖరి. అలాంటప్పుడు దేవుని మాటలు, ఆ మాటలలోని దేవుని మనసు ఎలా అర్థమవుతుంది? ఆ చిన్ని విషయాల్లోనే దేవునికి మనం భయంకరంగా దొరికిపోతుంటాం. పరలోకం ఆ చిన్ని విషయాలతోనే మనం పోగొట్టుకుంటాం. సులువుగా చిక్కును పెట్టే పాపాలు అని ఉంటాయి. ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపాలలో ఇది కూడా ఒకటి, నిర్లక్ష్యం, సోమరితనం. ఇక మరొక మనకుండేటువంటి అలవాటు ఏంటంటే, చాలామంది ఒక కుటుంబంలో మీటింగ్కి ఒకరే వస్తుంటారు, అందరు రారు. అందరికీ తెలిసిన అందరు రారు, ఏ ఒకరో ఇద్దరో కలిసి వస్తుంటారు. మిగిలిన వాళ్ళని రమ్మంటే వాళ్ళు ఏమంటారంటే, ఈరోజు మీరు వెళ్ళండి, ఆయన బాగా చెప్పాడని మీరు చెబితే రేపు వస్తామంటారు. అంటే ఇప్పుడు మీరు వెళ్ళి నా గురించి సర్టిఫికెట్ ఇవ్వాలి, రేపు మీరు వెళ్ళి సర్టిఫికెట్ ఇస్తే అది వాళ్ళకు నచ్చితే, ఇంత ప్రక్రియ జరిగితే తప్ప అక్కడి నుంచి కదిలి ఇక్కడికి రావడానికి బాడీ సహకరించదు, బయట గాడి ఉన్నా. ఇలాంటి పరిస్థితులు మనకున్నాయి. పరలోకం దేవుడు ఎందుకు ఇస్తాడు, ఎందుకు ఇవ్వాలి? ఇన్ని ప్రశ్నలు నేను వేసాను అనుకోండి, పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది, క్విజ్కి రేపు మీరు ప్రిపేర్ అవ్వాలి కదా. వెరీ గుడ్. ఒక అద్భుతమైన అంశం. ఈరోజు మీరు వచ్చారు కనుక మీకు చక్కగా అర్థమవుతాయి. ఈరోజు కొనసాగింపు రేపు ఉంటుంది, రేపటి కొనసాగింపు ఎల్లుండికి ముగింపు. అంటే ఈరోజు కంటిన్యూషన్ రేపు, రేపటి కంటిన్యూషన్ ఎల్లుండి. అలా ఒక్కొక్క స్టెప్ లింక్గా ఉంటాయి మన మెసేజెస్ అన్నీ కూడా. స్టేజ్ మీద ఏదో ఒక గంట సేపు మిమ్మల్ని మేనేజ్ చేసి వెళ్ళిపోవడానికి నేను హైదరాబాద్ నుంచి రావాల్సిన అవసరం లేదు కదా. కనుక నేను చక్కగా ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని, ఏమండి, అన్ని అభిరుచులు, అన్ని రుచులు కలిపి మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిన నేను మీకు ఇవ్వడానికి, వడ్డించడానికి మరి నేను సిద్ధంగా ఉన్నప్పుడు మీరు అంతకంటే ఎక్కువగా సిద్ధపడి ఉండాలి. చెప్పండి, ఈరోజు మన అంశం ఏంటి? ఈరోజు నుంచి 3 రోజులు ప్యాంఫ్లెట్లలో, పోస్టర్లలో బాగా కనబడిపోయింది ఇప్పటికే. అందరు చెప్పాలి ప్లీజ్, చెప్పగలరా? ఆ చివరిది ఒకటే వినపడింది, మీరు కూడా ఫైనల్లోనే గట్టిగా మాట్లాడతారు. బుద్ధిహీనుల జోరు, బుద్ధిమంతుల బేజారు. ప్రాస బాగుందని టైటిల్ ఇవ్వలేదు నేను, ఇది మళ్ళీ చెప్తున్నాను. జోరు బేజారు బాగుంది కదా, ఇదేదో పెట్టేద్దామని ఇవ్వలేదు. కానీ ప్రతి మాటకు ఒక అర్థం ఉంది, ప్రతి విషయంలో కూడా ఒక అద్భుతమైనటువంటి సత్యం దాగుందని ఈ ప్రారంభ మాటల నుంచి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే వాస్తవాలు బయటపడతాయి. మీకు ఇవ్వబడినటువంటి అంశంలో బుద్ధిహీనులు, బుద్ధిమంతులు అన్న 2 గ్రూపుల వాళ్ళు కనపడుతున్నారు. అది జాగ్రత్త మీరు గమనించాలి. నేను ఈ అంశంలోనికి ప్రవేశించాను. మొదటి రోజు ప్రారంభ పలుకులు జాగ్రత్తగా విందాం. బుద్ధిహీనుల జోరు, బుద్ధిమంతుల బేజారు అన్న ఈ అంశంలో మనకు 2 గ్రూపుల వాళ్ళు కనపడుతున్నారు. ఒకరు బుద్ధిహీనులు, మరొకరు బుద్ధిమంతులు. రైట్. బుద్ధిమంతులు అన్న గ్రూప్ని జాగ్రత్తగా ముందుగా మనం ఆలోచిస్తే, బుద్ధిమంతుల గ్రూప్లో మొట్టమొదట మనకు కనబడేది ఎవరి పేరు అని మీరు ఆలోచిస్తే, యెషయా గ్రంథంలో ఆ బుద్ధిమంతుడు మన కంటికి కనపడతాడు. ప్రతి ఒక్కరు ప్రతి రెఫరెన్స్ రాసుకోండి, ప్రతి మాటను దయచేసి చూడండి. యెషయా గ్రంథము 31వ అధ్యాయం, యెషయా గ్రంథము 31వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చూడగలిగితే, 2వ వచనం, అయినను ఆయన అంటే ఎవరు అక్కడ? దేవుడు. అయినను దేవుడు బుద్ధిమంతుడుగా ఉన్నాడు అన్నది చూడండి అక్కడ. ఆయన అంటే దేవుడు. అయినను ఆయన అనగా దేవుడు. అయినను దేవుడు బుద్ధిమంతుడిగా ఉన్నాడు. 2 గ్రూపులను విడగొట్టినట్టుగా మీకు ముందే చెప్పేశాను. ఈ 2 వేరు గ్రూపులలో ఒకటి బుద్ధిమంతుల గ్రూప్ అయితే మరొకటి బుద్ధిహీనుల గ్రూప్. ఈ బుద్ధిమంతుల జాబితాలో మొట్టమొదటి పేరుతో ఆ లిస్టులో మొట్టమొదటి బుద్ధిమంతుడిగా ఎవరు కనపడుతున్నారు మనకు?
దేవుడే బుద్ధిమంతుడిగా కనపడుతున్నాడు. దేవుడే బుద్ధిమంతుడిగా కనపడుతున్నాడు. ఇక రెండవ గ్రూప్ బుద్ధిహీనులు. బుద్ధిహీనుల గ్రూప్కి అధ్యక్షుడు ఎవరో ఇక మీరు చెప్పచ్చు. బుద్ధిమంతుల గ్రూప్కి అధ్యక్షుడు దేవుడైతే బుద్ధిహీనుల గ్రూప్కి అధ్యక్షుడు ఎవరై ఉంటారో చెప్పండి. దట్స్ ట్రూ. దుష్టుడైన అపవాదే ఒక బుద్ధి లేనివాడు, బుద్ధిహీనుడు. ఈ రెండు గ్రూపులకి ఇద్దరు అధ్యక్షులు ఉన్నట్టుగా మన కంటికి కనపడిపోతుంది. బుద్ధిమంతుల జాబితాకి దేవుడే అధ్యక్షుడైతే బుద్ధిహీనుల జాబితాకి భయంకరమైన అపవాది అధ్యక్షుడిగా, అధిపతిగా మీరు భావించండి. ఇకపోతే బుద్ధిహీనులు సాధారణంగా వాళ్ళ తత్వం గురించి బైబిల్లో మంచి మంచి వచనాలు ఉన్నాయి. అది మొదటి రోజు మాట్లాడుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. అందువలన సామెతల గ్రంథంలో ఒక 3 వచనాలు మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి, ఆలోచించాలి. ఈ 3 వచనాలు జాగ్రత్తగా చదివేద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము. దయచేసి 16వ వచనం అందరు కలిసి చూద్దాం. 16వ వచనం. జ్ఞానము గలవాడు లేదా బుద్ధి గలవాడు భయపడి కీడు నుండి తొలగును. అది బుద్ధి గలవాని లక్షణం. కింది మాట, బుద్ధిహీనుడైతే విర్రవీగి నిర్భయముగా తిరుగును. అంటే కీడు వస్తోందని తెలిసినా బుద్ధి లేదుగా, ఆపద ఉందని తెలిసినా బుద్ధి లేదుగా, ప్రమాదం ఉందని తెలిసినా బుద్ధి లేదు కనుక దాని గురించి పెద్ద పట్టించుకోడు. అది దాని భావం. ఆపద ఉన్నదని తెలిసిన తర్వాత బుద్ధిమంతుడు జాగ్రత్త పడతాడు. ఆ మాట అదే సామెతల గ్రంథంలో మళ్ళీ మరొకసారి రిపీట్ అవుతుంది. అది 22వ అధ్యాయంలో. దయచేసి అది కూడా చూడండి. అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. అక్కడ జ్ఞానము గలవాడు అన్నాడు 14వ అధ్యాయంలో, ఇక్కడ బుద్ధిమంతుడు అంటున్నాడు. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, అంటే జాగ్రత్త పడును. నెక్స్ట్, జ్ఞానము లేని వాడిని 14వ అధ్యాయంలో బుద్ధి లేనివాడు అని అన్నాడు. ఇక్కడ జ్ఞానము లేనివాడు లేదా బుద్ధిహీనుడు యోచింపక ఆపదలో పడుదురు. బుద్ధిహీనులు యోచింపక ఆపదలో పడుదురు. సామెతల గ్రంథంలో 2 వచనాలు మీకు చూపించాను. 3 కదా నేను చూపిస్తానన్నది. ఆ 3వ వచనం ఎక్కడుందో చూద్దాం. 27వ అధ్యాయం. అదే సామెతల గ్రంథం 27వ అధ్యాయము, ఐ థింక్ 12వ వచనం. 12వ వచనం అనుకుంటాను, దయచేసి చూడండి. బుద్ధిమంతుడు, అదే మాట మళ్ళీ రిపీట్ అవుతుంది. అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేని వారు లేదా బుద్ధిహీనులు యోచింపక ఆపదలో పడుదురు. ఒకటే భావము కలిగిన 3 వచనాలు మనం చూస్తున్నాం. అది సామెతల గ్రంథంలో. రైట్. ఇప్పటివరకు మీరు విన్నది బుద్ధిమంతుల గ్రూప్ ఒకటి ఉందని, ఆ బుద్ధిమంతుల గ్రూప్కి దేవుడే హెడ్గా ఉన్నాడని మనకు తెలియాలి. ఇక్కడ ఒక మాట మీరు జాగ్రత్తగా ఆలోచించి మనసులో పెట్టుకోవాలి. దేవునికి ప్రమాదం అంటే ఎప్పుడు ఉండదు. బుద్ధిమంతులైతే ఆపద వస్తుందని తెలిసి జాగ్రత్త పడును అన్న మాట దేవునికి అప్లై చేయకండి. ఎందుకంటే దేవునికి ఎక్కడి నుంచి వస్తుంది ఆపద, దేవునికి ఎక్కడి నుంచి వస్తుంది ప్రమాదం? బుద్ధిమంతుల జాబితాలో మొదటి స్థానంలో దేవుడున్నా ఆ మాట దేవునికి అప్లై కాదు. కౌంటర్గా దాన్ని ఇక్కడ వేసుకోకుండా అది దేవునికి సంబంధించినది కాదు, మిగిలిన బుద్ధిమంతులందరికీ సంబంధించినది. మానవులలో బుద్ధిమంతులకు సంబంధించినది. మానవులలో బుద్ధిమంతులకి ఆపద వస్తే ఆ బుద్ధిమంతులైన నరులు ఆపద వస్తోందని ముందే కనిపెట్టి జాగ్రత్త పడతారు. అదే మానవులలో ఉన్నటువంటి బుద్ధిహీనులు ఆపద ఉందని తెలిసినా జాగ్రత్త పడరు. ఇది ఒక మంచి క్లారిఫికేషన్ లేదా ఒక చిన్న క్లారిటీ మనకు అక్కడ రావాలి. ఇకపోతే ఈ బుద్ధిహీనులకు అందరికంటే పెద్ద బుద్ధిహీనుడు, పెద్ద అధ్యక్షుడిగా మనము అపవాదిని కొద్దిసేపు చూస్తే వీడి చరిత్రను మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు
వాడు పుట్టుకతోనే వాడు అపవాదేం కాదు, వాడు పుట్టుకతోనే చెడిపోయినవాడు కాదు. ఒకప్పుడు ఒక గొప్ప దేవదూత వాడు. పరలోకంలో ఉన్న కోటాను కోట్ల దేవదూతలలో వాడు కూడా ఒకడు. దేవుడు కలిగించినటువంటి దేవదూతలలో ఒక సేవకుడిగా వాడు కూడా ఉన్నాడు. అప్పటి వరకు వాడు మంచివాడే. ఎన్ని సంవత్సరాల పాటు వాడు అలా దేవదూతగా కొనసాగాడో మనకు కాలం తెలియదు, కానీ మొత్తానికైతే దేవదూతగా వాడు ఒక మంచి వెలుగునే వెలిగాడు ఒకప్పుడు. అయితే ఒకరోజు అనుకోకుండా ఒక భయంకరమైన దుర్బుద్ధి లేదా ఒక బుద్ధిహీనత వానిలోనికి ప్రవేశించింది. అప్పటి నుంచి వాడు బుద్ధిహీనుడిగా మారిపోయాడు. ఏమిటి ఆ బుద్ధిహీనత వానిలో ప్రవేశించింది? వాడికి వచ్చిన ఆలోచన, మహోన్నతునితో నేను సమానునిగా నన్ను నేను చేసుకొందును. అంటే దేవుని సింహాసనంపై వాడు కన్నేశాడు. దేవుని సింహాసనంపై కన్నేసి ఎప్పటికైనా ఆ సింహాసనంపై నేను కూర్చోవాలి, ఆయనను దింపేయాలి. ఆయన కలుగు చేసిన పరలోకం మహాలోకం, మహావైభవం కలిగిన లోకం కనుక ఈ లోకాన్ని ఎప్పటికైనా నేను చేజిక్కించుకోవాలి అని ఒక బుద్ధిహీనమైనటువంటి ఆలోచన వాడికి వచ్చింది. వాడికి తెలుసు దేవుని మీద తిరగబడితే వాడు నిలబడలేడని. తెలిసినప్పటికీ ఎందుకు తిరగబడ్డాడు? వాడు కోల్పోయాడు బుద్ధిని, వాడు కోల్పోయాడు నిజమైన స్వచ్ఛమైన జ్ఞానాన్ని. అది జరగడం తోడనే ఆ కోటాను కోట్ల దేవదూతలలో ఎంతమందిని లెక్క మనకు తెలియదు, కానీ అనేక మంది దేవదూతలను వాడి వైపుకు వాడు తిప్పుకొని వారిని కూడా వాడు బుద్ధిహీనులుగా మార్చేశాడు. అంటే చరిత్రలో మొట్టమొదట బుద్ధిహీనుల ప్రవేశం ఎక్కడ జరిగిందంటే సాక్షాత్తు పరలోకంలో ఉన్న దూతలలో అనేకమైన దూతలు ఈ సాతానుగా మారిన ఒకనాటి దేవదూత వాడి బృందమే బుద్ధిహీనుల బృందంగా చరిత్రలో మొట్టమొదట మన కంటికి కనపడాలి. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో వీడు ఎన్ని మాటలు చెప్పాడో తెలియదు, కానీ మనందరం కనుక ఏకమైతే ఆయన ఏం చేయగలడు? ఇలాంటి మాటలు ఖచ్చితంగా చెప్పే ఉంటాడు. మనం ఉన్నాం కనుకనే ఆయనకు స్ట్రెంగ్త్, మనమే ఆయనకు సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. గనుక మనం తిరగబడితే ఆయన చేయగలిగేది ఏం లేదు. కనుక మనము తిరగబడి ఎట్లయినా కూడా ఈ యొక్క లోకాన్ని మనము చేజిక్కించుకుందామని ఇలాంటి మాయ మాటలు ఎన్ని చెప్పాడు, కానీ వారు కూడా బుద్ధి కోల్పోయి వారి అమూల్యమైన ఓటును వీనికేసి వీడిని గెలిపించి ఆ కొద్దిసేపు మొత్తానికి వీనిపై వీడి వైపు వచ్చేశారు. అలా వాళ్ళు చర్చలు జరిగినప్పుడు, అలా మాట్లాడుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా బాగా జోరు మీదుగానే ఉన్నారు. తెలుసు మీకు ఎవరి జోరు? అది బుద్ధిహీనుల జోరు. ఆ బుద్ధిహీనుల జోరు చూడగానే ఆ సింహాసనంపై ఎవరు కూర్చున్నారు చెప్పండి? సింహాసనం మీద కూర్చున్నది ఎవరు? పరలోకంలో దేవుడు అని చెప్పడానికి మీరు చాలా ఆలోచిస్తున్నారు. మళ్ళీ క్విజ్లో ఏం పార్టిసిపేట్ చేస్తారు మీరు? దేవుడు. సింహాసనంపై ఎవరు కూర్చున్నారు చెప్పండి? ఎవరా దేవుడు? క్విజ్ ఇట్లే ఉంటుంది. మళ్ళీ ఎవరా దేవుడు? చదివించాను మీకు. యెషయా గ్రంథం 31వ అధ్యాయము 2వ వచనంలో ఏమని చదువుకున్నాం? ఎవరా దేవుడు? బుద్ధిమంతుడు. దేవదూతలందరూ ఆయనకు రివర్స్ ఏం అవ్వలేదు. కొందరు వాడి పక్షాన పోతే మిగిలిన వాళ్ళందరూ దేవుని పక్షానే ఉన్నారు. దేవుని పక్షాన ఉన్నారంటే ఈ దేవదూతలందరూ ఎవరో చెప్పండి? బుద్ధిమంతులు. పరలోకంలో ఇప్పుడు 2 గ్రూపులు వచ్చేసాయి మనకు. బుద్ధిమంతుల గ్రూప్ ఒకటి, బుద్ధిహీనుల గ్రూప్ ఒకటి. జోరు మీద ఉన్నది ఏ గ్రూపో చెప్పండి? బుద్ధిహీనుల జోరు. ఎవరి బేజారు? బుద్ధిమంతుల బేజారు. ఎందుకు బేజారు? వీడికి ఏం పోయే కాలం వచ్చింది ఆయనతో పెట్టుకున్నారని ఈ మిగిలిన దూతలందరూ అనుకోనింటారు కంపల్సరీగా. ఎందుకంటే వీడి భవిష్యత్తు వీళ్ళకి అర్థమైపోయింది. వీడి గెలిచేది లేదు, ఏం లేదు, అనవసరంగా ఎలక్షన్లో నిలబడ్డాడని. వీడి గెలిచేది లేదు, ఏం లేదు, అనవసరంగా రింగ్లోనికి వచ్చాడని. వీడు మైక్ పట్టుకున్నంత మాత్రాన నేను మైక్ టైసన్తో పోట్లాడతానంటే ఎలా? నువ్వు మైక్ పట్టుకోవచ్చు, కానీ అక్కడ ఉన్నది మైక్ టైసన్ అంటాం జనరల్గా. నేను మైక్ పట్టుకొని మైక్ టైసన్తో నేను ఫైటింగ్ చేస్తానంటే కుదరదు. ఏమండి? గనక దూతలందరికీ వీడి భవిష్యత్తు అర్థమైపోయింది. బుద్ధిహీనులుగా జోరు మీద ఉన్నారు కానీ వీళ్ళకి ఒరిగేదేం లేదు, వీళ్ళు సాధించేదేం లేదని వీళ్ళని చూసి అయ్యో అనేటువంటి ఒక జాలి వీళ్ళ మీద కలుగుతుంది. వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ తీరు చూసిన తర్వాత అక్కడున్న వాళ్ళందరికీ కూడా విసుగు వచ్చి ఉంటుంది ముందుగా. ఆ విసుగునే నేను బేజారు అని అన్నాను. బుద్ధిహీనుల జోరు, బుద్ధిమంతుల బేజారు ఒకప్పుడు పరలోకంలో. అది చరిత్ర ప్రారంభం. ఆ తర్వాత వాడు ఓడిపోయాడు.
ఆ తర్వాత వాడు యుద్ధంలో నిలబడినా వాడు ఓడిపోయాడు, గెంటి వేయబడ్డాడు. ఆ తర్వాత వాడు అరెస్ట్ అయ్యాడు. అలా వాడు అరెస్ట్ అయిన తర్వాత ప్రపంచంలో నరుల రంగ ప్రవేశం జరిగింది. అందులో మొదటివాడు ఆదాము గారు, ఆయన సతీమణి హవ్వమ్మ గారు. వారిద్దరికీ జన్మనిచ్చిన తర్వాత మరి దేవుడు ముందుగా హవ్వమ్మ పుట్టకముందే ఆదాము గారికి ఏమండి ఒక మంచి మాట చెప్పాడు. ఏదైనా వనంలో సేద్యపరచడానికి ఆయన పెట్టిన తర్వాత ఆ తర్వాత హవ్వమ్మకు కూడా ఆ మెసేజ్ పాస్ అయింది. ఆ ఇద్దరికి అందినటువంటి దేవుని మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో మనందరికీ తెలిసినటువంటి మాట ఏంటది? ఈ తోట చెట్లలో నువ్వు దేన్నైనా తినవచ్చు, కానీ మీరు ఒక వృక్ష ఫలాన్ని అయితే మీరు తినకూడదు. ఏంటి ఆ వృక్షఫలం? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలాన్ని మీరు తినకూడదు. తింటే మీరు చెప్పండి, ఇక తింటే ఆ పండు తిను దినమున్న ఏం జరుగుతుంది? నిశ్చయముగా మీరు చచ్చెదరు అని చెప్పాడు. ముందే చెప్పాడా? ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు? తింటే ఆపద అని చెప్పాడు, తింటే ప్రమాదం అని చెప్పాడు. చచ్చెదరు అంటే ప్రమాదం అని అర్థం. అక్కడ ఎప్పుడైతే ఆ పండు మీరు తింటారో ఆ క్షణమే మీరు ప్రమాదంలో పడిపోతారు అని ముందే జాగ్రత్త చెప్పాడు దేవుడు. చాలా కాలం పాటు తింటే మాకు డేంజర్, తింటే మాకు ప్రమాదం, తింటే మాకు ఆపద అని వీళ్ళు తెలుసుకొని పండు దగ్గరికి వెళ్ళలేదు. ఆ పండు దగ్గరికి వెళ్ళనంత వరకు వీళ్ళు ఎవరో చెప్పమంటారా? సామెతలు 14:16 ప్రకారంగా, మళ్ళీ తీయాల్సిన అవసరం లేదా, ఇంతకుముందు చూపించిందే. సామెతలు 22:3 ప్రకారంగా, ఇంకా సామెతలు 27:12 ప్రకారంగా పండు తిననంత వరకు వీళ్ళు ఎవరు అనగా బుద్ధిమంతులు. ఎందుకు? దాని దగ్గరికి వెళితే మాకు ప్రమాదం అని తెలిసి ఎరిగిన వారై అక్కడికి వెళ్లకుండా బుద్ధి కలిగి బతికారు మన ఆది తల్లిదండ్రులు. అనుకోకుండా ఒకరోజు అపరిచితుడి రంగప్రవేశం. ఎక్కడ? ఏదేను వనంలో. ఎవడా అపరిచితుడు? మనందరికీ సుపరిచితుడు. ఎవరు వాడు? అపవాది. వాడి రంగప్రవేశం. వాడు వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? బాబు ఇప్పుడే చెప్పాడు. హవ్వమ్మకు పండు చూపించాడు. చూపించగానే ఆ పండు ఆవిడకి నచ్చింది. అంతవరకు ప్రమాదం అని అనుకున్న ఆవిడ వీడు ప్రవేశించిన తర్వాత కాపురంలోనికి, వీడు ప్రవేశించిన తర్వాత కుటుంబంలోనికి వాడు భయంకరమైన అగ్నిని రగులుస్తున్నాడని, భయంకరమైన కారు చిచ్చు వాడు పెడుతున్నాడని ఆవిడ గ్రహించలేకపోయింది. వాడు చెప్పగానే ప్రమాదాన్ని పసిగట్టలేక ఆ పండు తింటే చచ్చెదరనే దేవుడు చెప్పిన మాట పక్కన పెట్టి ప్రమాదాన్ని పసిగట్టక బుద్ధిని కోల్పోయి ఆ పండు తెంపింది, ప్రమాదంలో పడిపోయింది. జ్ఞానము కలిగినటువంటి ఆదాము గారు, జ్ఞానము కలిగిన వాడు నేను ఎందుకు అంటున్నానంటే, దేవుడు హవ్వమ్మను తన దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత ఈవిడెవరు అని అడగలేదు ఆయన. ఆదాము గారు అడిగారా? మీరు తెచ్చినటువంటి మరొక జీవి ఎవరో అని అడగలేదు. మీరు తీసుకొని వచ్చినటువంటి మరొక ప్రాణి ఎవరో అని అడగలేదు. తీసుకొని రాగానే ఆవిడ బయోడేటా మొత్తం చెప్పేశాడు చెప్పకుండానే. ఏమని? నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నాలో నుండి తీయబడింది అని తనను గురించి నరుడని చెప్పుకుంటూ, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక ఇది నారి అని పేరు కూడా పెట్టేసుకున్నాడు. త్వరపడి దేవుడు ఎక్కడ పేరు పెడతాడు అని. ఈయనకు మత్తులో ఉండగా ఆపరేషన్ జరిగింది. మత్తులో ఉండగా ఆపరేషన్ జరిగితే ఆపరేషన్ అప్పుడు ఏం జరిగిందో, ఏ ఎముక వెళ్ళిపోయిందో కూడా ఎరిగిన వాడు ఆదాము గారు. జ్ఞానము లేనివాడంటే ఎలా? ఆయన జ్ఞానమున్నవాడు, బుద్ధి గలవాడు. అంత జ్ఞానం కలిగిన వాడు ఆవిడ తన సతీమణి ఒక పండును తినవద్దని దేవుడు చెప్పిన పండును తీసుకొని వస్తున్నప్పుడు అది తింటే ప్రమాదం అని ముందే చెప్పాడు కనుక తను జాగ్రత్త పడకుండా భార్య ఇవ్వగానే తాను కూడా తినేశాడు. ఆ క్షణంలో ఆదాము గారు ఏం కోల్పోయాడో చెప్పండి? బుద్ధిని కోల్పోయాడు. బుద్ధిహీనుల జాబితాలో మొట్టమొదటి పేర్లు వీళ్ళవే చేర్చబడుతున్నాయి. ఇప్పుడు నరులలో ఆ పండు తినే అంత సమయం భలేగుందని ఒకరొకరు పండుకు మార్కులు వేసే ఉంటారు, అంతే కదా? బాగుందనే చెప్పింది ఆవిడ, మార్కులేసి ఇచ్చింది. నువ్వు చెప్పినట్టుగా నిజంగా బాగుంది అన్నాడు ఈయన. మొత్తానికి పండుకు మార్కులు వేశారు. ఆ పండు తినేంత సమయంలో, ఆ పండు తినేంత వరకు హాయిగా ఆ పండును ఆస్వాదించారు. ఒకరినొకరు ఆనందిస్తూ, ఒకరు ఆనందాన్ని పంచుకుంటూ. ఒక రకంగా చెప్పాలంటే ఆ పండు తినేంత వరకు, లేదా ఆ పండు తింటున్నంత వరకు, ఆ పండు తింటున్నంత సమయంలో వీళ్ళిద్దరు ఎలా ఉన్నారో చెప్పమంటారా? జోరు మీద ఉన్నారు.
అంతేనా? మనం కూడా తినేటప్పుడు జోరు మీదనే ఉంటాం. ఒక జ్యూస్ తాగండి, వేసవి కాలంలో చక్కగా ఒక జ్యూస్ తాగితే మనం జోరు మీద ఉంటాం. అలాగే ఈ పండు వీళ్ళు తినేటప్పుడు బాగా జోరు మీద ఉన్నారు. కానీ పండు తెంపిన క్షణమే వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? బుద్ధిహీనుల జాబితాలోకి వెళ్ళిపోయారు. బుద్ధిహీనుల జాబితాలోకి వెళ్ళిపోయి బుద్ధిహీనులుగా మారి పండు తింటూ జోరు మీద ఉన్నారంటే ఏదైనా వనంలో ఎవరి జోరు నడిచింది చెప్పండి? ఒకప్పుడు బుద్ధిహీనుల జోరు. ఎప్పుడైతే బుద్ధిహీనుల జోరు ప్రారంభమైందో పరలోకంలో ఉన్న బుద్ధిమంతుడికి బేజారు వచ్చింది. పరలోకంలో ఉన్న బుద్ధిమంతుడు ఎవరో చెప్పాలి మళ్ళీ. ఎవరు? దేవుడు. విసిగిపోయిన దేవుడు వచ్చాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నాడో దేవునికి తెలీదా? కరెక్ట్ ఆన్సర్ చెబుతాడేమో అనుకుంటే కరెక్టే చెప్పాడు. దాక్కున్నానని చెప్పాడు. వెరీ గుడ్, బయటికి రా అన్నాడు. ఎందుకు దాక్కున్నావు? తప్పేమన్నా చేసావా? నేను దిగంబరిగా ఉన్నానని చెప్పాడు. నువ్వు దిగంబరిగా ఉన్నావు నీకు చెప్పింది ఎవరు? నువ్వు పండు తిన్నావా? తినొద్దని చెప్పిన పండునంటే అక్కడ ఆదాం గారు కొంచెం టాలెంట్ ఉపయోగించాడు. తిన్నావా అనగానే తిన్నాను అనకుండా ఎస్ఆర్ నో క్వశ్చన్, అది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అది తిన్నావా అంటే తిన్నానని చెప్పకుండా నువ్వు ఇచ్చిన స్త్రీ నాకు ఇస్తే నేను తిన్నాను, నేను మాత్రం మంచోడు అన్నాడు ఇక్కడ. అంతే కదా? నువ్వు ఇచ్చిన స్త్రీ, నాతో ఉండుటకు నీవిచ్చిన స్త్రీ అంటే అర్థం ఏంటంటే తిన్నందుకు నేనేం ప్రాబ్లం, తిన్నందుకు నేనేం తప్పు చేయలేదు, పండు తెంపినందుకు మా ఆవిడేం తప్పు చేయలేదు, అసలు ఆవిడ నువ్వెందుకు ఇచ్చావు, నీ సెలక్షన్ అలా ఉంది అన్నాడు ఫైనల్గా. అవురా అనుకున్నాడు దేవుడు. అందుకే ఆదాం గారితో ఇంకేం మాట్లాడలేదు. మరి ఈవిడని పిలిచాడు. నువ్వు చేసిన పని ఏంటమ్మా అని అడిగాడు. ఈవిడ ఇంకొంచెం తెలివిగా నువ్వు చేసిన సర్పం అనకుండా మామూలుగా సర్పం అనింది అంతే. సర్పము నన్ను మోసపుచ్చితే తిన్నాను కానీ సర్పమే కనుక మోసపుచ్చకుండా ఉంటే అసలు నేను ఎలాంటి దాన్నంటే అన్నట్టుగా. ఇవన్నీ వింటున్న మహాజ్ఞాని అయిన జ్ఞానానికి నిలయమైన దేవుడు బేజారైపోయాడు, విసిగిపోయాడు. రెండో ప్రశ్న లేదు. క్వశ్చన్ పేపర్లో ఒకటే క్వశ్చన్ ఇక్కడ 100 మార్క్స్. 100 మార్క్స్కి వీళ్ళకి 0 మార్కులు వచ్చాయి. మినిమం మార్కులు కూడా రాలేదు. జోరు మీద పండు తిన్నారు. దేవునికి బేజారు వచ్చింది. వచ్చి రాగానే పండు తెంపిన ఇంటి ఇల్లాలను ముందు పిలవకుండా జాగ్రత్తగా వినాలి. పండు తెంపిన ఇంటి ఇల్లాలను ముందు బయటికి పంచాయతీలో మీరు ఆగకుండా ఆవిడని జాగ్రత్తగా పెట్టుకొనని భర్తనే లాగాడు. ఈ మాట వినగానే భర్తలందరికీ శుభవార్త. ఇక్కడున్న భర్తలందరికీ శుభవార్త. రేపు పొద్దున మన ఇంట్లో వాళ్ళు చక్కగా లేకపోతే పంచాయతీలోకి మొట్టమొదటి దేవుడు లాగేది మనల్ని. కనుక ఎలా చెప్పగలరంటే అక్కడ భర్తను లాగాడు. పండు తెంపింది మొదట ఆవిడైనా పంచాయతీకి లాగి నేనను. ఇంటి యజమాని భర్త, ఇంటి యజమాని తండ్రి. ఒక రైలు బండికి ఇంజన్ లాంటి వాడు ఎవరు? భర్త. ఇంజన్ పట్టాల మీద లేకపోతే వెనకాల బోగిలు పట్టాల మీద ఉండవు. కనుక భార్యను ఆదాము గారికి ఇచ్చారు అని అంటే దేవుడు భార్యను ఇవ్వలేదు, బాధ్యతను ఇచ్చాడు. కానీ తన బాధ్యతను సరిగా నిర్వర్తించకుండా ఆదాము గారు ఎక్కడో నిర్లక్ష్యం చేశారు. హవ్వం ఇమ్మీడియట్గా మరి పడిపోయింది. దాని కొరకు దేవుడు హవ్వమని లాగలేదు, ముందు ఆయనను లాగాడు. ఆ రోజు ఆదాము గారికి వేసిన ప్రశ్న ప్రతి భర్తకు రేపు పొద్దున వేయబడబోతున్నది. ఆ తర్వాత ఇళ్ళను వదులుతాడు అనుకోకండి. స్త్రీలను గౌరవించడం మనకే కాదు, దేవునికి కూడా బాగా తెలుసు. కనుక వాళ్ళని కూడా లాగుతాడు కంపల్సరీగా. వాళ్ళని ఎందుకు వదులుతాడు? కనుక వాళ్ళకున్న రిజర్వేషన్ కోట ఆయన దగ్గర ఉంది. ఖచ్చితంగా వాళ్ళని కూడా లాగుతాడు. వాళ్ళని లాగిన తర్వాత ఫస్ట్ ప్రశ్న వాళ్ళకి వచ్చేదే, నువ్వు ఏం పని చేసావు అని అంటాడు. ఆ హవ్వమ్మ గారిని అదే అడిగాడు. నేను చేయమన్న పని ఏంటి, నువ్వు చేసింది ఏంటి? నీకు చేయమని చెప్పిన పని ఏంటి, నువ్వు చేసింది ఏంటి? ఆయన పడిపోతే నిలబెట్టమని నేనంటే బాగున్నోడిని పడగొట్టావు నువ్వు అంటాడు ఆయన. అంతే కదా? ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఉభయుల్లో కష్టము చేత మంచి ఫలము కలుగును, ఇద్దరు కూడి ఉండుట, ఓ నరుడు ఒంటరిగా ఉండడం కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు, వారిలో ఒకరు పడిపోయినను ఒకరు తిరిగి ఇంకొకరు నిలబెట్టునన్న మాట ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. హవ్వమును ఆదాము గారికి దేవుడిచ్చింది, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని డిసైడ్ అయిపోయి హవ్వమునిస్తే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ ఆదాము అనేటువంటి ఈ అబ్బాయి ఒకవేళ కింద పడిపోతున్నా ఆత్మీయంగా నువ్వు నిలబెట్టాలని హవ్వమునిచ్చాడు. మరి హవ్వం ఏం చేయాలి? ఆయన పడిపోతుంటే నిలబెట్టాలి. ఈవిడేం చేసింది? బాగున్నోని పడగొట్టింది. అప్పుడు ఖచ్చితంగా దేవుడు అడిగే ప్రశ్న, నువ్వు ఏం చేసావమ్మా అని అడుగుతాడు. ఇప్పుడు అందరూ నవ్వుకుంటున్నారు కానీ రేపు పొద్దున ప్రతి ఇళ్ళకి ఎదురయ్యే మొట్టమొదటి ప్రశ్న ఇదే. ఏమండి, మీ ఇంటి ఆయన ఏం చేశాడు అని అడుగుతాడు. మీ పని తప్ప పని చేశాడని మీరు అన్నారు అనుకోండి, నువ్వేం చేశావు? కనుక
భార్య విషయమై భర్త లెక్క చెప్పాలి, భర్త విషయమై భార్య లెక్క చెప్పాలి. వీళ్ళిద్దరికి బహుమానాలు ఎవరిస్తారు? మళ్ళీ ఆ దేవుడే ఇస్తాడు. ఎవరు ఫలాలు? గర్భఫలాలు. వీళ్ళిద్దరి లెక్క ఎవరు చెప్పాలి? ఇద్దరు కలిసి చెప్పాలి. ఇన్ని లెక్కలు ఉన్నాయి. గర్భఫలము చెప్పండి, దేవుడిచ్చు బహుమానం అని ఫుల్ స్టాప్ పెట్టినందుకే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. బహుమానం మాత్రమే కాదు, బాధ్యత. బహుమానాలు ఇచ్చిన దేవుడు ఏమన్నాడో చెప్పమంటారా? తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక, ఎవరికైనా తెలిసింటే చెప్పండి, వారిని ప్రభు శిక్షలోను ప్రభు బోధలోను పెంచుడి అని డాడీస్ చెప్పాడు. నేను బిజీగా ఉన్నాను, ఉద్యోగాలు చేయాలి, ఇంటిని పోషించాలి, అన్ని డబ్బులు సంపాదించాలి, నాకు కుదరదంటే కుదరదు. ఎందుకంటే పిల్లల విషయమే మొట్టమొదట లెక్క చెప్పవలసింది 100% డాడీ, మమ్మీ కాదు. ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇంకొక శుభవార్త ఇది. ఎందుకంటే పిల్లలను కనే విషయంలో దేవుడు మొట్టమొదటి క్రెడిట్ పురుషులకు ఇస్తాడు. క్రొత్త నిబంధన మత్తయి సువార్త ప్రారంభమైతే ఆ మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఉన్న మాట, అబ్రహాము ఇస్సాకును కనెను, చెప్పండి, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని సహోదరులు కనెనని డాడీల చిట్టా ఇచ్చాడు, కానీ మమ్మీల చిట్టా ఇవ్వలేదు. అక్కడ అబ్రహాం ఇస్సాకును కనెనగానే శారమ్మ కాదా అని ఊడిది. ఇక్కడ ఫస్ట్ దండ అబ్రహాం గారికి, గనుక ఫస్ట్ లెక్క అబ్రహాం గారే చెప్పాలి. గనుక పిల్లలు ఉన్న దంపతులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో, రేపు పొద్దున దేవుడు పిల్లల విషయమై లెక్కలు అడిగితే మొట్టమొదట నాన్ననే అడుగుతాడు, అమ్మను కాదు. అలాగని అమ్మను వదులుతాడని కాదు, అమ్మను కూడా లాగుతాడు కంపల్సరీగా. అలాగని పిల్లలు మిమ్మల్ని చూడడానుకోకండి, మీకు కూడా కొన్ని ఉన్నాయి ఆజ్ఞలు. పిల్లలారా మీ తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించాలి. అంత మొత్తం చక్రబంధంలో ఉన్నా మీకు అర్థం కావట్లేదు. హ్యాపీగా ఉదయం టిఫిన్ చేసి, మధ్యాహ్నం లంచ్ చేసి, రాత్రి డిన్నర్ చేసి పడుకుందాం అనుకుంటున్నారు ఏంటి? అలా కుదరదు లైఫ్ అంటే. లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. దేవుని ఆజ్ఞల ప్రకారంగా బ్రతికినప్పుడే మనం కరెక్ట్ మార్గంలో ఉన్నట్టు, బుద్ధిగల మార్గంలో ఉన్నట్టు. ఏదైనా వనంలో ఆదాము హవ్వములు దారి తప్పగానే బుద్ధిహీనుల జాబితాలోకి వెళ్ళిపోయి ఆ 2-3 నిమిషాలు పండు ఎంతసేపు తింటారు? 5 నిమిషాలు తింటారు, 10 నిమిషాలు తింటారు, ఎక్కువ తింటే ఒక పావు గంట తింటారు. పావు గంట జోరు మీద ఉన్నారు, తర్వాత జీవితం అంతా బేజారైపోయింది వీళ్ళకి. బుద్ధిహీనుల జోరు, పరలోకంలో ఉన్న బుద్ధిమంతుని బేజారు. వీళ్ళిద్దరికి మొదటి బిడ్డ ఎవరైనా? కయ్యను. ఆయన ఏం చేశాడు? అమ్మ పండు తినింది, ఈయన తమ్ముడే తిన్నాడు. అవునా కదా? కయ్యను తమ్ముడు తిన్నాడా లేదా? తిన్నాడంటే చంపాడు. చంపినోడు కాళ్ళు పట్టుకోకుండా దేవుడు చెడిగితే ఏమంటున్నాడు చెప్పాడు? అన్నీ తెలిసిన దేవునితో ఈ అయ్యగారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే ఏమన్నాడు చెప్పండి? 4వ అధ్యాయంలో, నేను వానికి ఏమైనా కావాలి వాడనా అన్నాడు చంపి ఇక్కడికి వచ్చి. ఇదేనా పోలీసులు ఇంటరాగేషన్ ఏంటి? నాకు తెలియదని చెప్పడానికి. అన్నీ ఎరిగిన వాడితో ఇలాంటి అబద్ధాలు ఆడితే ఇలా డ్రామాలు నడవవుగా. ఈ బుద్ధిహీనుడు జోరు ఏ లెవెల్లో ఉంది చూడండి. అన్నీ తెలిసిన వాడు ఇలాంటి ఆన్సర్లు వస్తుంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? విసుగు రాదు? అలాంటి పరిస్థితే దేవునిది. ఆ విధంగా జోరు సాగింది. నోవాహు గారి తరం వచ్చింది. నోవాహు గారి తరం రాగానే దేవుడు పైనుంచి చూస్తే బుద్ధిమంతులు ఎవరైనా ఇప్పుడు భూతద్దం పెట్టుకొని చూడాల్సి వస్తుంది ఆయనకి. ఒకే ఒక్కడు దొరికాడు. ఆయన ఎవరు? నోవాహు గారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరో చెప్పండి? తినుచు, చెప్పాలి, త్రాగుచు, పెండ్లాడుచు, ఇల్లులు కట్టుచు, నాటుచు కదా. నోవాహు దినంలో ఎలా ఉంది? ఎలాంటి పరిస్థితే? భయము భక్తి లేక ఇష్టానుసారంగా లోకంలో కలిసిపోయి తిరుగుతున్నారు. ఎలాంటి పరిస్థితి ఉందంటే, రేపు చనిపోదుము గనుక, వీళ్ళ ఫార్ములా లైఫ్ సూత్రం ఎలా ఉందంటే, రేపు చనిపోదుము గనుక తిందుము, త్రాగుదుము, హాయిగా సుఖించెదము అన్న జీవిత సూత్రంతో బ్రతుకుతున్నారు వీళ్ళు. అప్పుడు దేవుడు ఎలాంటి ఆలోచనతో, ఎలాంటి భావాలతో ఉన్నాడో ఈ మంచి వచనాన్ని బాధతో చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు త్వరగా చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనములు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని దేవుడు చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడంటే బేజారైపోయాడు, విసిగిపోయాడు. అవునా? బుద్ధిమంతుడి పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? విసిగిపోయాడు. విసిగిపోయిన బుద్ధిమంతుడు జోరు మీద ఉన్న నా బుద్ధిహీనులు. ఇప్పుడు అదే అధ్యాయం 11-12 వచనాలు కూడా చూద్దాం. అదే అధ్యాయం 11-12 వచనాలు.
భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది, బలాత్కారంతో నిండింది. అందుకు దేవుడు నోవహు గారితో చెప్పాడు, వీళ్ళ అంతము నా సన్నిధికి వచ్చింది. నెక్స్ట్ వచనంలో ఉంటుంది అన్నమాట. 14 6వ అధ్యాయం ఆదికాండము 13వ వచనం. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. భవిష్యత్తులో ఏముంది వీళ్ళకి? నాశనం. నాశనం అంటే ఆపద, నాశనం అంటే ప్రమాదం. ఈ తరంలో నువ్వొక్కడివి మాత్రమే నా దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నావు. ఈ తరంలో నువ్వొక్కడివి మాత్రమే నా దృష్టిలో బుద్ధిమంతుడిగా ఉన్నావు. కనుక మిగిలిన బుద్ధిహీనులందరికీ నేను ఆపద రప్పించబోతున్నానని చెప్పాడు. గనుక ఓడకట్టు, పని మొదలుపెట్టు అని చెప్పగానే ఆయన ఓడ కట్టడం ప్రారంభించాడు. సముద్రం దగ్గర ఏం కట్టలేదు ఆయన, ఏదో ఒక ప్రాంతంలో ఓడ కట్టడం ప్రారంభించాడు. ఆ ఓడ కట్టుచున్నప్పుడు చూస్తున్న వాళ్ళు ఆయన అడిగి ఉంటారా లేదా చెప్పండి, ఎందుకు ఓడ కడుతున్నామని? అడిగే ఉంటారు కంపల్సరీగా. అప్పుడు నోవహు గారు ఏం చెప్పింటాడో చెప్పండి. వాళ్ళందరూ నశించిపోవాలనే నోవహు గారికి ఆనందం ఏం లేదు. వాళ్ళందరూ నశించిపోతే చూడాలని నోవహు గారికి ఆశ ఏం లేదు. వాళ్ళందరికీ ఖచ్చితంగా నోవహు గారు సువార్త ప్రకటించి ఉంటారు. ఏంటి ఆ సువార్త? త్వరలో జలప్రలయం రాబోతోంది, నేను ఆ రక్షణ కొరకే ఈ రక్షణ ఓడను సిద్ధపరుస్తున్నాను. మారు మనసు పొంది ఓడ పూర్తయ్యేలోగా మీరు కూడా సిద్ధపడి ఓడ పూర్తవగానే నా కుటుంబంతో సహా మీరు కూడా లోపలికి రండి అన్న సువార్త బుద్ధిమంతుడైన నోవహు గారు చెప్పాడు. ఏ ఒక్కడైనా పట్టించుకున్నాడు ఆ సువార్త చెప్పండి? ఎవరు పట్టించుకోలేదు. చివరికి దేవుడు అన్నట్టుగానే ప్రళయం ప్రారంభమైంది. నోవహు గారు సమస్త జీవులన్నిటితో ఆయన లోపలికి ప్రవేశించాడు తన కుటుంబాన్ని తీసుకొని. ఆపద రాబోతున్నదని జ్ఞానవంతుడైన నోవహు ఎరిగిన వాడై దాగుకున్నాడు ఓడలో. మళ్ళీ చెబుతున్నాను. జ్ఞానవంతుడైన నోవహు గారు ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఓడలోనికి వెళ్ళి దాగుకొని తనను తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆయన బుద్ధిమంతుడు. ఈ బుద్ధిహీనులు ఏం చేశారు చెప్పనా? మత్తయి సువార్త 24వ అధ్యాయం దయచేసి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 38-39 రెండు వచనాలు చూద్దాం. జలప్రలయంకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, ఎప్పటి వరకు? కరెక్ట్గా స్పెసిఫిక్గా మనకు మెన్షన్ చేయబడింది అక్కడ ఈ 38వ వచనంలో. జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినచ్చు, అంటే ఆ రోజు కూడా డిన్నర్లు జరిగాయని, ఆ రోజులు కూడా పార్టీలు జరిగాయని, తినచ్చు, త్రాగుచు, పెండ్లి చేసుకొనొచ్చు, పెండ్లికిచ్చు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి బుద్ధిహీనులు. వీరిని బుద్ధిమంతులు అందామా, బుద్ధిహీనులు అందామా చెప్పండి? ఓడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఆయన చెబితే ఎవరికి అర్థం కాలేదు. ఈ పెద్ద ఆయనకి ఈ మధ్య మైండ్ పని చేయట్లేదు, అందుకే కట్టడం ప్రారంభించి ఈయన కట్టాలి, మేము చూడాలి, ఇది పూర్తి చేయాలి, అది అవ్వాలి, ఎన్ని కామెంట్లు చేసింటారు. అపహాసకులైన వీరు ఎన్ని కామెంట్లు చేసింటాడో నోవహు గారు. కానీ ఆయన పట్టించుకోకుండా ఓడను పూర్తి చేశాడు. ఆ ఓడ పూర్తి చేయడం ఏంటి? వాళ్ళ ఎదురుగానే 2 చిలుకలు వెళ్ళాయి, వాళ్ళ ఎదురుగానే 2 పిచ్చుకలు వెళ్ళాయి, వాళ్ళ ఎదురుగానే 2 సింహాలు వెళ్ళాయి, 2 పులులు వెళ్ళాయి, అన్ని జతలుగా ముందుకెళ్తున్నాయి. ఆయన చెప్పినట్టుగా ఓడ పూర్తి అవ్వగానే జతలుగా వెళ్ళడం ఏంటి అని అప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలా లేదా చెప్పండి? అప్పటికి లైట్ వెలగలేదు వీళ్ళకి. అందరూ వెళ్ళిన తర్వాత కోడలను పిలిచి మీరు వెళ్ళమని చెప్పాడు. అందరు వెళ్ళిన తర్వాత కుమారులను పిలిచి మీరు వెళ్ళండి అని చెప్పాడు. సతీమణి నువ్వు వెళ్ళని చెప్పాడు. అందరిని పంపించి కర్ర పట్టుకుని ఆయన అలా అలిసిపోయిన వాడిగా నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన వెళ్ళగానే ఓడ తలుపు మోయడం ఏంటి, ఇంకా పెళ్ళిళ్ళ పార్టీలు చేసుకోవడం ఏంటి? ఆ రోజు ఎన్ని జరిగాయి చెప్పాడు. అక్కడ తినేవాళ్ళు తిన్నారట, త్రాగేవాళ్ళు త్రాగారట, పెళ్లి చేసుకునే వాళ్ళు చేసుకుంటే ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారట. అంటే ఆ రోజు కూడా పెళ్లి చూపులు జరిగాయి. వాళ్ళన్నీ జరుగుతుండగా మేఘాలు కమ్ముకున్నాయి, భయంకరమైన చీకటి. అప్పుడు ప్రారంభమైంది ఉరుములు, మెరుపులు. ఇదంతా నోవహు గారు చెప్పినట్టుగా జరుగుతుంటే అప్పటికైనా ఆలోచించాలిగా.
వర్షాకాలం మొదలైందనుకున్నారేమో వీళ్ళు. బుద్ధిహీనులు, జోరు మీదున్న బుద్ధిహీనులు అందరికీ చెప్పి ఎవరు రాకపోయేసరికి విసిగిపోయిన వాడుగా నోవహు గారు లోపలికి వెళ్ళిపోయాడు. ఆ బుద్ధిమంతుని బేజారు, ఈ బుద్ధిహీనుల జోరు. మీరు ఆలోచించండి. ఆపదను పసిగట్టి బుద్ధిమంతుడు లోపలికి వెళ్ళిపోయాడు. నిర్భయముగా ఈ జ్ఞానము లేని వారు బయట బతికేశారు. అదే మీకు చదివించాను సామెతల్లో, మర్చిపోకూడదు. అది ఎక్కడ చదివించాను చెప్పండి? సామెతలు 14:16, సామెతలు 22:3, సామెతలు 27:12 మీరు చదివినదే. ఆ వచనాలు చూసి నోవహు గారిని ఒకసారి మనసులో పెట్టుకోండి. ఆ వచనాలు చూసి ఒకసారి నోవహు గారి తరాన్ని మీరు ఒకసారి మనసులో పెట్టుకోండి. జ్ఞానము కలిగిన వాడు అన్న చోట నోవహు గారు మీకు వెలుగుతాడు. జ్ఞానము లేని వారు అన్న చోట ఆ నోవహు గారి తరంలో ఉన్న వాళ్ళు కనపడతారు మీకు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిన సత్యం. జలప్రలయం వచ్చింది, అందరినీ వాష్ అవుట్. సునామీ మొట్టమొదట అప్పుడే వచ్చింది. అప్పుడే కదా సునామీ వచ్చింది. ఏమండి? ఆ తర్వాత ప్రపంచానికి దేవుడు మరొక జన్మనిచ్చినట్టే ఈ కుటుంబం ద్వారా ప్రపంచ జనానికి మరొక అవకాశం ఇచ్చాడు. నోవహు గారి జీవితం అయిపోయిన తర్వాత మరొక నీతిమంతుడు మన చరిత్రలో కనపడతారు. ఆయన అబ్రహాం గారు. ఆయన బంధువే నీతిమంతుడైన లోతు గారు. ఆయన ఒక జంట నగరాల్లో ఉండేవాడు. ఆ జంట నగరాల పేర్లేంటి? సొదొమ, గొమొర్రా. ఆ సొదొమ, గొమొర్రా పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మనందరికీ తెలుసు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా భయంకరమైన పిశాచులుగా మారిపోయి అసలు వారి గురించిన మొర సాక్షాత్తు దేవుని సన్నిధికి గొప్పగా వినపడితే అప్పుడు తన దూతలను పంపి చెప్పాడు, ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో నాకు ఒక బుద్ధిమంతుడు కనపడుతున్నాడు, మీరు వెళ్ళి చెప్పండి, బయటకు వచ్చేస్తాడు. ఈ బుద్ధిహీనులు జోరు మీద ఉన్నారు, ఒకసారి వాళ్ళ గురించి నేను పట్టించుకుంటానని. ఈ దూతలు రాగానే దూతల మాట వినిన వాడుగా బుద్ధిమంతుడైన నీతిమంతుడైన లోతు గారు బయటికి వచ్చాడు తన కుటుంబాన్ని తీసుకొని. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు కదా? జోరు మీదున్న సొదొమ గొమొర్రా పట్టణాలు, ఆ పట్టణ ప్రజలు భయంకరమైన జలప్రలయంగా ఆ రోజు వాళ్ళకు వచ్చింది. అగ్ని గంధకాలతో ఆ యొక్క జంట నగరాలని బూడిద చేసినట్టుగా మనకు తెలుసు. ఆపద వస్తోందని ఎరిగిన వాడుగా, ఆపద వస్తోందని దూతలు చెప్పగానే అర్థము చేసుకొని జాగ్రత్త పడిన జ్ఞానము కలిగిన లోతును మనం చూస్తున్నాం. ఇది తప్పు అని తెలిసినా తప్పుకు భయపడక నిర్భయంగా బ్రతికిన సొదొమ గొమొర్రా ప్రజలను మనం చూస్తున్నాం. కొద్ది కాలము జోరు మీద ఉండొచ్చేమో బుద్ధిహీనులు, తర్వాత వాళ్ళ ఫలితం ఎంత భయంకరంగా ఉంటుందో ఆ 2 తరాలను దయచేసి మీరు చూడాలి. దేవుని భయము లేని 2 తరాలను మనం చూస్తున్నాం. లోతు దినములు, నోవహు దినములు. ఆ హుషారు, ఆ విచ్చలవిడితనం ఇవన్నీ కూడా కొద్ది కాలం మాత్రమే, ఎక్కువ కాలం కొనసాగవు. దేవుని భయంకరమైన ఉగ్ర రూపం ప్రమాద రూపంలో వారికి వస్తుంది ఖచ్చితంగా. అది పసిగట్టలేదు. 1-2 మాత్రమే దాన్ని గుర్తించి జాగ్రత్త పడ్డారు. మీకు 2 సందర్భాలు మీకు బైబిల్లో చూపించాను. అంతకుముందు ఆదాము హవ్వలది చెప్పాను, ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారు. కానీ పెద్ద సందర్భాలుగా ఈ 2టిని మనసులో పెట్టుకోండి. ఇక 3వ సందర్భాన్ని మాత్రం ఖచ్చితంగా మీకు చెప్పాలి. ఈ 3వ సందర్భంలో ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులను మోషే గారి ద్వారా దేవుడు నడిపిస్తున్నాడు వాగ్దాన దేశమైన కనానులోనికి. అలా నడిపిస్తుంటే మధ్యలోనే వారికి దేవుని న్యాయబద్ధమైన కొన్ని నిబంధనలు మోషే గారి ద్వారా వారికి ఇవ్వబడ్డాయి. అందులో ముఖ్యంగా 2 రకాల నిబంధనలు వారికి ఇవ్వబడ్డాయి. ఒకటి, నా మాట వింటే మీకు రిజల్ట్ అలా ఉంటుంది, నా మాట వినకపోతే మీకు రిజల్ట్ ఇలా ఉంటుంది అని 2టిని దేవుడు ఓపెన్గా ఇచ్చేశాడు. ఆ వచనాలు జాగ్రత్తగా బైబిల్లో చూద్దాం. ద్వితీయోపదేశకాండం. మీకు బాగా తెలిసిన విషయాలను రెఫరెన్సెస్ చూపించట్లేదు. అందరికీ ఇది లోతు గారి విషయం, సొదొమ గొమొర్రాలో మీకు తెలుసు. అది నోవహు గారి జలప్రలయం ఆదికాండం 7వ అధ్యాయంలో ఉంటుంది, తెలుసు మీకు. అది అవి నేను చూపించట్లేదు, మీరు చూస్తారని. కొంచెం ఎక్కువగా తెలియని రెఫరెన్సెస్ ఏవైనా ఉంటే వాటిని తప్పకుండా మీతో చూపిస్తున్నాను, అది మనసులో పెట్టుకోండి. ద్వితీయోపదేశకాండం ప్లీజ్. 28వ అధ్యాయం
ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. విన్నారుగా, వింటే దీవెనలు అని చెప్పాడు. అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టకుండా అదే అధ్యాయము 15వ వచనంలో ఏం చెప్పాడో నేను చదువుతున్నాను, చూద్దాం. 15వ వచనం, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. మొదటి 2 వచనాలు ఏమని చూసాం? వినిన ఎడల. ఇక్కడ వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును అన్నాడు. వింటే దీవెన, వినకపోతే శాపం. వింటే సురక్షితం, వినకపోతే ప్రమాదం. అవునా? అలాగనే ఉంది పిక్చర్. ఇప్పుడు బుద్ధిమంతులు ఏం చేస్తారు చెప్పండి? ప్రమాదాన్ని ముందే కనిపెట్టి పసిగట్టి ముందే చెప్పాడు కనుక ఆ ప్రమాదంలోనికి పోకుండా ఆయన మాటలు వింటూ ఆయన మాటల ప్రకారంగా నడుస్తూ ప్రవర్తిస్తూ బతికేయాలి. బుద్ధిమంతులు అలానే చేస్తారు. బుద్ధిహీనులైతే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. ఇది అంతే. ఇది సింపుల్గా మనకు అర్థమైపోవాలి. ఇకపోతే ఆ శాపాలలో ఒక శాపం ఎలా ఉంటుందో కూడా చూద్దాం. దేవుడు శాపాలు వస్తాయని చెప్పాడుగా, ఒక శాపం ఎలా ఉంటుందో అదే అధ్యాయము 49వ వచనము 50వ వచనం కలిసి ఉంటాయి. అంటే 2 వచనాలు కలిసి చదువుదాం. యెహోవా దూరమై ఉన్న భూదిగంతము నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూరముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదికి రప్పించును, వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారని చెప్పాడు. ఎలాంటి శాపాలు వస్తాయి కూడా ముందే చెప్పాడు. ఆ శాపాలలో ఒక శాపం, నేను చెప్పిన మాట వినకపోతే దూర ప్రాంతము నుండి నీకు రాని భాష కలిగినటువంటి ఒక రాజు తన సైన్యాన్ని తీసుకొని వచ్చి మిమ్మల్ని చెరలోనికి పట్టుకొని వెళ్ళిపోతాడు అని చెప్పాడు. చిలకకు చెప్పినట్టే చెప్పాడు. ఒకప్పుడు నోవాహు గారి తరంలో అదే జరిగింది. కానీ ఆ రోజు చిలక వినిందే కానీ మనిషి వినలేదు. చిలక విన్నది కనుకనే ఓడలోనికి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనుషులన్నిటికీ ఎస్ అన్ని తలూపారు. మాకు అర్థమైపోయింది, ఈజీ, పరీక్ష పాస్ అయిపోతాం అన్నట్టుగా చెప్పారు. టీచర్ చెప్పినప్పుడు అన్నీ అర్థమయ్యాయి అంటారు విద్యార్థులు. పరీక్షలు రాసిన తర్వాత రిజల్ట్ వస్తే తెలుస్తుంది వీళ్ళు ఏమాత్రం పరీక్షలు రాశారు. ఇక్కడ అలాగనే జరిగింది. మోషే గారి ద్వారా చెప్పిన తర్వాత అన్నిటికీ అంత తలూపేశారు. మొత్తానికి కనాన్ దేశంలోనికి అడుగుపెట్టారు. కనాన్ దేశంలోనికి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే జరిగిన ఒక భయంకరమైన దయనీయమైన పరిస్థితే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నమాట. దయచేసి ఎవరైనా త్వరగా చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. లేదా ఉందా? న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ప్లీజ్. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత దేవునినైనను ఇశ్రాయేలీయుల కొరకు ఆయన ఎన్ని చేశాడో అవన్నీ ఎరుగని తరం ఒకటి పుట్టింది. దేవుణ్ణే తెలియని భయంకరమైన ఒక తరం పుట్టేసింది. ఆ తర్వాత వాళ్ళు ఎంతోమంది, న్యాయాధిపతుల గ్రంథం మొత్తం మీరు చదివితే బుద్ధిమంతులుగా ఏ ఇశ్రాయేలీయులు లేరు, బుద్ధిమంతులుగా లేరు. బుద్ధిహీనులుగా మారిపోయి అనేక జనాంగాలకు వీళ్ళు దాసులుగా మారిపోయారు. అందులో మెసపటోమియా వారికి, అరామ్ నహరాయిము అని అంటారు వారు. మెసపటోమియా వారికి వాళ్ళు దాసులుగా మారిపోయారు. తర్వాత అయ్యో కుర్రో ముర్రో అని దేవుని దగ్గరకు వస్తే దేవుడు వారి కొరకు ఒక రక్షకుని పుట్టిస్తాడు, వారిని తీసుకొని వస్తాడు. ఆ రక్షకుడు ఉన్నంతకాలం బాగానే ఉన్నారు. తర్వాత బుద్ధిహీనులుగా మారిపోయి మళ్ళీ చెరలోనికి వెళ్ళిపోతారు వీళ్ళు. ఆ విధంగా వీళ్ళు మెసపటోమియా లేదా అరామ్ నహరాయిము జనాంగముకు, అలాగే మోయాబీయులకు, అలాగే కనానీయులకు, అలాగే అమ్మోనీయులకు, మిద్యానీయులకు, ఫిలిస్తీయులకు, వీళ్ళందరికీ వీళ్ళు దాసులుగా మారిపోతారు. ఐగుప్తు దాసత్వం సరిపోలేదు వీళ్ళకి. ఇక వచ్చిన ప్రతి జనాంగానికి దాసులుగా మారిపోయారు వీళ్ళు బుద్ధిహీనులై. అక్కడితో చాలదన్నట్టుగా
ఏమండి, ప్రతిసారి దేవుడే రక్షిస్తే దేవుడే మా నిరంతరము రాజు అని అనుకోకుండా మాకు కిరీటమున్న ఒక రాజు కావాలని కోరుకున్నారు సమూయేలు గారి ద్వారా. బుద్ధిహీనులు జోరు మీద వచ్చి అడిగారు. దేవుడు బాధపడినా వారికి ఒక రాజునిచ్చాడు. ఆయన పేరే సౌలు. బెన్యామీను గోత్రంలో పుట్టిన సౌలు మహారాజుగా పిలువబడ్డాడు. తర్వాత సౌలు మహారాజు తర్వాత మరొక రాజు వచ్చాడు, ఆయన దావీదు మహారాజు. ఆ దావీదు మహారాజు తర్వాత వచ్చిన వాడే జ్ఞాని అయిన సొలొమోను గారు. అంతవరకు పరిస్థితులు బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు, వాళ్ళ ముగ్గురు ఉన్నంత వరకు. ప్రత్యేకించి దావీదు గారి కాలంలో బేష్ సూపర్. అందుకే ద బెస్ట్ కింగ్ ఫర్ ఇజ్రాయలైట్స్ అని ఆయన అంటారు, ద కింగ్ డేవిడ్. రైట్. ఆ ముగ్గురు పోయిన తర్వాత ఈ ఇశ్రాయేలీల పరిస్థితి మరీ భయంకరంగా తయారైపోయింది. ముగింపు, ఈ మొదటి రోజు ముగింపు మాటలు జాగ్రత్తగా విందాం. ఇశ్రాయేలీల పరిస్థితి మరీ భయంకరంగా మారిపోయింది. దానికి కారణం సొలొమోను కుమారుడు, జ్ఞాని కడుపున పుట్టిన ఒక బుద్ధి లేని వాడుగా కనపడతాడు. ఇతడి పేరు రెహబాము. ఇతడు చేసిన పొరపాటు వలన ఈ 12 గోత్రాలు కాస్త 2 జనాంగాలుగా చీలిపోయి ఇశ్రాయేలీలు యూదులుగా చీలిపోతారు. అప్పటి నుండి ఇశ్రాయేలీలు 10 గోత్రాలు ఒక గ్రూపుగా, యూదులు బెన్యామీనీయులు యూదులుగా పిలువబడుతూ వారు మరొక గ్రూపుగా, మరొక జనాంగంగా వాళ్ళు మారిపోతారు, యూదులు ఇశ్రాయేలీలు. ఈ 2 జనాంగాలకి సపరేట్ రాజులు పరిపాలించడం మొదలు పెడతారు. జాగ్రత్తగా విందాం. నేను ద్వితీయోపదేశ కాండం 28 మీకు చూపించాను, మర్చిపోకండి. దానికి లింక్ ఇక్కడ వస్తుంది మీకు. ఇప్పుడు నా మాట వినకపోతే ఏం జరుగుతుందో దేవుడు చెప్పాడే. అప్పటికే మాట వినకుండా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు దేవుడు అప్పుడప్పుడు గద్దిస్తూనే వచ్చాడు. దేవుడు ఫైనల్ స్టెప్ ఎప్పుడు తీసుకోడు, గద్దిస్తూ కొద్ది రోజులు కొన్ని జనాంగాలకి, కొద్ది రోజులు ఒక జనాంగానికి, కొద్ది రోజులు ఒక జనాంగానికి ఇస్తుంటే అప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బ్రతకాలు వెళ్ళి. దేవుడే నిజమైన రాజు అయితే ఆ రాజును పక్కన పెట్టి మానవ మాతృలైన రాజులను వారు ఎన్నుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. అప్పుడు ఇశ్రాయేలులకు సపరేట్ రాజులైపోయారు. యెరోబాము, నాదాబు, బయేషా, ఏలా, జిమ్రీ, ఓమ్రీ, ఆహాబు, అహజ్యా, వీళ్ళందరూ ఇశ్రాయేలు రాజులు. యోరాము, యెహూ, వీళ్ళు కూడా ఇశ్రాయేలు రాజులే. ఆ తర్వాత యెహూ తర్వాత రెండవ యోరాము, యెహూ, యెహోయాహాజు, ఏమండి, యెహోయాషు, రెండవ యెరోబాము, వీళ్ళందరూ భయంకరమైన రాజులుగా ఇశ్రాయేలుల చరిత్రలో మన కంటికి కనపడతారు. ఆ తర్వాత ఫైనల్గా జకర్యా, షల్లుము, మనహేము, పెకహు, హోషయ, ఈ భయంకరమైన ఇశ్రాయేలులు ఏ ఒక్కరు కూడా ఇశ్రాయేలుల జనాంగాన్ని దేవుని దగ్గరికి నడిపించలేని పరిస్థితులలో దేవుడు ఫైనల్గా తీసుకున్న స్టెప్పే ఈ జనాంగానంతటిని వారికి రాని భాష కలిగిన ఒక జనాంగానికి అప్పగిస్తాడు. ద్వితీయోపదేశ కాండంలో చెప్పినట్టుగా ఆ జనాంగమే అష్షూరు సామ్రాజ్యం. యూదులు కాదు, ఇశ్రాయేలీలు అష్షూరు చెరలోనికి వెళ్ళిపోతారు. అది జరిగింది క్రీస్తు పూర్వం 722. ఎందుకు లెక్క చెప్పానంటే నేనేదో కథ చెబుతున్నానని మీరు అనుకోకుండా, ఇది చరిత్ర. క్రీస్తు పూర్వం 722లో ఇశ్రాయేలీలు కాస్త అష్షూరు చెరలోనికి వెళ్ళిపోవడం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయంలో మాట ఉంటుంది, దయచేసి చూడండి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 9 నుంచి 12 వచనములు. 9 నుంచి 12 వచనం నేను చదువుతున్నాను. రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరం మందు, ఇశ్రాయేలు రాజైన ఏలా కుమారుడగు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరం మందు, అష్షూరు రాజైన షల్మనేసెరు షోమ్రోను పట్టణం మీదికి వచ్చి ముట్టడి వేసెను. 3 సంవత్సరములు పూర్తయిన తర్వాత అష్షూరీయులు దాన్ని పట్టుకొనిరి. హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరం మందు, ఇశ్రాయేలు రాజైన హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరం మందు షోమ్రోను పట్టణము పట్టబడెను. తర్వాత కింది వచనం చదవండి, ఏం జరిగిందో తెలిసిపోతుంది. తర్వాత చదవండి. అది ఇశ్రాయేలీయుల చాప్టర్ క్లోజ్ అయినటువంటి దినం. సోదర జనాంగానికి ఇంత భయంకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు పక్కన ఉన్న యూదా జనాంగం ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. బుద్ధిహీనులు ఆపదను పక్కన ఉన్న సోదర జనాంగానికి జరిగితే దానిని పసిగట్టక వీళ్ళకున్న రాజులు కూడా భయంకరంగా ఒకరిద్దరు తప్పితే వీళ్ళకున్న రాజులలో కొంతమంది మాత్రమే బాగున్నారు. రెహబాము నుంచి మొదలు పెడితే రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, ఆ తర్వాత అహజ్యా, అతల్యా, యోవాషు, వీళ్ళందరూ ఇశ్రాయేలు రాజులు అండ్ రాణి. ఆ తర్వాత అమజ్యా, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, మనషే, ఆమోను, యోషియా,
యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా, వీళ్ళందరూ యూదరాజులు. యెహోషాపాతు లాంటి వారు, హిజ్కియా లాంటి వారు, ఒక రకంగా చెబితే యోషియా లాంటి వారు దేవుణ్ణి కొంచెం ఆనంద పెట్టారు, కానీ చివరికి వచ్చేసరికి వీళ్ళ పరిస్థితి బాగలేదు. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చెప్పినట్టుగా దేవుడు మాట వినని ఈ జనాంగాన్ని వారికి రాని భాష కలిగిన జనాంగానికి అప్పగిచ్చేస్తాడు. ఆ జనాంగమే బబులోను సామ్రాజ్యం. యూదులు చెరలోనికి వెళ్ళిపోవడం, బబులోను చెరలోనికి వెళ్ళిపోవడం, అది జరిగింది క్రీస్తు పూర్వం 586. క్రీస్తు పూర్వం 722 ఇశ్రాయేలీలు చెరపట్టబడడం అష్షూరీయులకు, క్రీస్తు పూర్వం 586 బబులోనీయులకు యూదులు పట్టబడడం. వాళ్ళు వచ్చి దేవుడు ద్వితీయోపదేశకాండంలో చెప్పినట్టుగా వృద్ధులను, యవనస్తులను ఎవరిని కూడా కనికరించక ఊచకోత కోసి శేషించిన జనాంగాన్ని తీసుకొని వెళ్ళిపోయి బబులోనుకు తీసుకొని వెళ్ళిపోతారు. ఆ వచనాన్ని చివరి వచనంగా ఈరోజు చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం చివరి అధ్యాయం, అనగా 36వ అధ్యాయం. మీరు 17 నుంచి 21 రాసుకోండి, తర్వాత 17 నుంచి 21 రాసుకోండి. నేను 17వ వచనం చదువుతున్నాను. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పించగా, ఆయన అంటే ఎవరిక్కడ? దేవుడు. ఏ దేవుడైతే ద్వితీయోపదేశకాండంలో చెప్పాడో ఈ శాపం మీకు తగులుతుందని, ఆ దేవుడే. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించిన. చెప్పాడు లేదా? ద్వితీయోపదేశకాండంలో ఇది చెప్పాడు. అతడు యవ్వనుల ఎందైనను, యువతుల ఎందైనను, ముసలివారెందైనను, నెరసిన వెంట్రుకలు గల వారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించెను. జోరు మీద బతికేశారు ఈ బుద్ధిహీనులు. చివరికి వీళ్ళ రిజల్ట్ ఎలా వచ్చిందో చూడండి. దేవుడు ఇదంతా ఎప్పుడు అప్పగించాడో చెప్పనా? విసిగిపోయి. దేవుడు విసిగిపోయాడు. అలాగని దేవుడు జాగ్రత్తలు చెప్పలేదని కాదు, చెబుతూనే వచ్చాడు. ఎంతోమంది ప్రవక్తలను పంపి, తన సేవకులను పంపి, తన దాసులను పంపి జాగ్రత్తలు చెప్పాడు. ఒక మాట చెబుతాను మీకు, జాగ్రత్త పడుడి, దేవుడు మీ విషయంలో దేవుడు ఆనందించడం లేదని ఒక ప్రవక్త ఇశ్రాయేలీలకు, యూదులకు ఎంతకాలం చెప్పాడో చెప్పమంటారా? ప్రతిరోజు క్రమము తప్పకుండా ఉదయాన్నే లేచి సువార్త ప్రకటించాడు ఈ యూదులకు. ఎన్ని సంవత్సరాలు చెప్పమంటారా? 23 సంవత్సరాలు చెప్పాడు ఒక ఆయన వీళ్ళకి ఇలాంటి సువార్త. ఆ ప్రవక్తే ఇర్మియా గారు. ఎన్నేళ్ళు చెప్పాడు చెప్పండి? 23 ఏళ్ళు చెప్పాడండి మారండి అని. అంత దీర్ఘశాంతం ఎవరికి ఉంటుందో చెప్పండి? దేవుడు ఎంత ఓపిక పట్టాడు. ఒకవేళ ఆ వచనం కావలసిన వాళ్ళు రాసుకోండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు రాసుకోండి. ఇంకా బాగా అర్థం కావాలంటే మొదటి 14 వచనాలు రాసుకోండి. నేను ఒక వచనం మాత్రం చదువుతాను. 3వ వచనం. ఆమోను కుమారుడును యూదా రాజునైన యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచు వచ్చెను. నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి. ఏమండి? ఇర్మియా గారిని మాత్రమే కాక ఆయన ఎంతోమందిని పంపించిన వాళ్ళు వినలేదు అనడానికి రాజుల 2వ గ్రంథంలో ఉన్న ఈ మాట చివరిగా రాసుకోండి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయము 13-14 వచనములు. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయము 13-14 వచనములు. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారా, దీర్ఘదర్శులందరి ద్వారా యెహోవా ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. అందుకే అప్పగింపబడ్డారు ఒక్కొక్కరు ఒక్కొక్క జనాంగానికి. ఒకవైపు దేవుడు విసిగిపోయాడు, ఆయన పంపించిన దాసులు విసిగిపోయారు. ఆయన దాసులు ఎవరు? ఆయన సేవకులు ఎవరు? ఆయన ప్రవక్తలు ఎవరు? బుద్ధిమంతులు.
ఎన్ని మార్లు చెప్పినా వినకపోతే వీళ్ళకి ఏం కలుగుతుంది చెప్పండి? విసుగు, బేజారు, బుద్ధిమంతుల బేజారు. అర్థమైందిగా మీకు? బుద్ధిహీనుల జోరు, చెప్పండి, బుద్ధిమంతుల బేజారు. పరలోకంలో నుండి మొదలుపెట్టాను నేను నా ప్రయాణం. ఎక్కడ వరకు వచ్చింది? క్రీస్తు పూర్వం 586లో ఉన్నాను. ఇప్పుడు మీరందరూ అక్కడే ఉన్నారు. చెప్పండి, మనందరం ఎక్కడున్నాం? క్రీస్తు పూర్వం 586లో ఇప్పుడు మనందరం అక్కడ నిలబడ్డాం. ఎక్కడి నుంచి మొదలై? పరలోకంలో దూతల నుండి ప్రారంభమైతే అక్కడ వరకు మనం ప్రయాణం చేయగలిగాం. ఎక్కడికి రావాలి ఇప్పుడు మనము? క్రీస్తు శకం 2015 మే 23కి రావాలి. అంతే కదా మరి. అర్ధరాత్రి 12 దాటితే 24, అంటే రేపు రెండో రోజు సభ. అంటే కనీసం రేపటికైనా మిమ్మల్ని అందరిని ఎక్కడికి తీసుకొని రావాలి? క్రీస్తు శకం 2015 మే 24కు నేను రాబట్టాలి, మిమ్మల్ని అందరు నడిపించాలి. కానీ ఇప్పుడు ఇంకా నేను చాలా దూరం ఉన్నాను. 86లో ఉన్నాను, 586 క్రీస్తుపురంలో ఉన్నాను. మళ్ళీ ఆకలి అవుతుంది అందరికీ, చాలామందికి భోజనం చేయాలి, నిద్ర వస్తుంది, నిద్రపోవాలి. రేపు మళ్ళీ ఆదివారం ఉదయాన్నే ఆరాధన ఉంది. మరి ఉన్నాయి కనుక అందరం అక్కడే నిలబడిపోతాం ఈరోజు నైట్కి. ఎక్కడ? బబులోన్లో నిలబడదాం. క్రీస్తుపురం 586కి అనేకుల బుద్ధిహీనులు దేవుని విసుగుకు, దేవుని ఆవేదనకు వారు కారకులై ఆయన ఉగ్రతకు కూడా పాలివారయ్యారు. రైట్? ఇప్పుడు నేను చెప్పిన ఏ మాట కూడా అసత్యం కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఏ మాట కూడా కల్పించినది కాదు. ఇప్పుడు నేను ఇంతవరకు పంచుకున్న ఏ మాట కూడా నేను రాసుకొని వచ్చినది కాదు. ప్రతి మాట మీరు పట్టుకున్న బైబిల్లో ఉన్నది. ఇంతకాలం మీరు చదివిన వచనాలు అవన్నీ కూడా, ఇంతకాలం మీరు చూసిన వాక్య భాగాలు అవి కూడా. కానీ ఒక ఫార్మాట్లో, ఒక స్ట్రక్చర్లో నేను దాన్ని పెట్టి మీకు వివరిస్తే ఒక విషయం క్లియర్గా అర్థమైపోయింది. ఒక మార్గం మనకు ఓపెన్ అయిపోయింది. నిజమే, చరిత్ర తొంగి చూస్తే చరిత్రలోనికి అనేక మంది బుద్ధిమంతులు విసిగిపోయారు. అనేక మంది బుద్ధిహీనులు ప్రమాదాలను కొని తెచ్చుకున్నారు. కళ్ళ ముందు కనబడుతున్న చరిత్ర చెబుతున్న ఒక అద్భుతమైన సత్యం అది. ఇదంతా కూడా ఈ 3 రోజుల సభలలో మొదటి రోజు మాటలు మాత్రమే. దీని కొనసాగింపు రేపు ఉంటుంది. ఎవ్వరు మిస్ అవ్వకండి. మొదటి రోజు మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానో చూడండి. నాకున్న టైంలో రేపు ఇంకా త్వరగొస్తే ఇంకెక్కువసేపు అనేకమైన విషయాలు నేను మీకు నేర్పించగలను, చూపించగలను, వినిపించగలను. అందువలన దయచేసి రేపు త్వరగా మీ పనులు ముగించుకొని రమ్మని నేను ఎప్పుడు చెప్పను. మీ పనులు ఆపుకొని రండి. ముగించుకొని రావాలంటే అది అయ్యే పని కాదు. మన పనులు మనం బతుకున్నంత వరకు ఉంటాయి, అవవు. దేవుని సన్నిధికి పనులు ముగించుకొని కాదు రావాల్సిందే. ఎలా రావాలి చెప్పండి? ఆపుకొని రావాలి. ఎలా వస్తారు రేపు అందరూ? పనులు ఆపుకొని రండి. నేను కూడా హైదరాబాదులో అన్నీ ఆపుకొని వచ్చినోడినే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ మొదటి రోజును మీ పిల్లల ఎదుగుదల కొరకు దీవించినందుకు కృతజ్ఞతలు తండ్రి. విత్తబడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం చేయండి. ఏ మాటలైతే విత్తబడ్డాయో ఆ మాటలలోని వాస్తవం ఎంతనో మీ పిల్లలు ఆలోచించినట్లుగా సహాయం చేయండి. అనేక మందికి వాస్తవాలను అందించి వారిని మీ వైపు నడిపించుటకు మీ పిల్లలను సాధనాలుగా వాడుకోనండి తండ్రి. రేపు జరగబోయే ప్రతి కార్యక్రమం కూడా మీ మహిమార్థమై తండ్రి జరిపించమని ప్రార్థిస్తున్నాను. మిగిలిన కార్యక్రమాన్ని కూడా మీ హస్తాలకు అప్పచెప్పచ్చు. మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటనలు ఏమైనా ఉంటే ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది.
వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.